హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను క్లాస్ 2, క్లాస్ 3 ఒకరికి బ్లౌజ్ కటింగ్ నేర్పిస్తున్నాను కదండీ! తనొచ్చేసి ఇలా బ్లౌజ్ పైన మార్కింగ్ చేసుకొనొచ్చింది. ఇంటి దగ్గర మార్కింగ్ చేసుకొని రమ్మంటే, అయితే ఎట్లా కొలతలు తీసుకున్నా అని చెప్పేసి అడిగితే, మళ్ళీ అదే బ్లౌజ్‌తోని కొలతలనేటివి చూయిస్తుంది. ఫస్ట్ అయితే పొడవు చూయించింది. అయితే మొత్తం మీకు వీడియో అనేది చూస్తే మీకు బాగా వివరంగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. మొత్తం వీడియో అనేది చూడండి. బిగినర్స్ అయితే తప్పకుండా మిస్ అవ్వకండి వీడియో అయితే. చూడండి తను పొడవైతే అలా చూయించింది. ఇక్కడ నెక్ దగ్గరనేమో ఇలా పెట్టింది. కరెక్ట్‌గానే మార్కింగ్ చేసింది. అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర గూడా కరెక్ట్‌గా ఇలా పట్టేసి పెట్టేసింది. అంటే తనకిలా అర్థమవుతుంది. కటింగ్ వచ్చే వాళ్ళకి చాలా మెథడ్స్‌లో కటింగ్ అనేది వస్తుందండి. బ్లౌజ్ కటింగ్ అనేది. అది అలా పెట్టేసిన తర్వాత తనకి ఇదేమో బ్లౌజ్ పీసు 80 సెంటీమీటర్లే ఉంది. హ్యాండ్స్ ఎళ్ళినాయి. ఫ్రంట్ పార్ట్ ఎళ్ళింది. బ్యాక్ పార్ట్ ఎళ్ళింది. కానీ షేప్ పట్టీలు మాత్రం ఎళ్ళట్లేవు. తను ఇలా మార్కింగ్ చేసుకొని వచ్చింది. కొలత ఎలా తీసుకున్నానో అది నేను ఎడిటింగ్‌లో తీసేసానండి. ఎందుకంటే షేప్ పట్టీ అనేది ఎళ్ళట్లేదు కాబట్టి. అయితే నేను తనకి ఏం చెప్పానంటే, అలా కాకుండా మీరు ఇక్కడ ఉక్స్ పట్టి, కాజా పట్టి వస్తుంది. అక్కడనేమో అక్కడ వెళ్తాయని చెప్పేసి అంటుంది తను. అక్కడ వెళ్ళవు. తను అక్కడ ఉక్స్ పట్టి, కాజా పట్టి ఎళ్తుంది. ఇక్కడనేమో షేప్ పట్టీలకి ప్లేస్ అనేది సరిపోవట్లేదు. ఇప్పుడు మనకు ఇంత తక్కువ దాంట్లోనే మనం షేప్ పట్టీలు, ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలంటే, మనకు కొంచెం ఐడియా అనేది ఉండాలండి. ఎప్పుడు కూడా మనము ఇప్పుడు తను ఒకవేళ కట్ చేసుకొని వచ్చుంటే క్లాత్ మాత్రం వేస్ట్ అయ్యేది. కాబట్టి తనకేం చెప్పానంటే, ఇది మొత్తంగా రాంగ్ వచ్చింది. అంటే కొలతలు కరెక్టే తీసుకున్నావు గానీ ఫ్రంట్ పార్ట్ పెట్టడం మాత్రం తప్పు పెట్టింది. ఇక్కడనేమో ప్లేస్ సరిపోవట్లేదు. ఇప్పుడు తను చూయిస్తుంది చూడండి. అక్కడ షేప్ పట్టీలకు సరిపోవట్లేదు. మళ్ళీ తను అతుకులేసి కుట్టమంటే తనకి ముందే ఇప్పుడిప్పుడు నేర్చుకుంటుంది కాబట్టి అతుకులేసి కుట్టడానికి రాదు. నేనైతే పేపర్స్ ఉంటాయి కదా! ఫస్ట్ నేను పేపర్ల పైన చూయించాను కదండీ! ఆ పేపర్లు ఇక్కడ పెట్టి తనకు చూయిస్తే అర్థమైంది. మీరు గూడా చూడండి. ఇక్కడ ఫస్ట్ పేపర్లు పెట్టి ఇట్లా కట్ చేసుకోండి. ఫస్ట్ మనం పేపర్ పైన కట్ చేసిన తర్వాత క్లాత్ మీద ఇట్లా పెట్టి చూసుకున్న తర్వాత కట్ చేసుకోండి. మార్కింగ్ అనేది చేసేసి. ఇట్లా పెడితే కరెక్ట్‌గా వచ్చేది తనకి. తనేమో ఫ్రంట్ పార్ట్ ఇక్కడ సైడ్ పెట్టింది. దానివల్ల మనకి షేప్ పట్టీలనేటివి రాలేవు. కుట్టడానికి తనకి ఇబ్బందవుతుంది కాబట్టి నేనైతే అది రాంగ్ అని చెప్పానండి. కొలతలన్నీ కరెక్టే తీసుకుంది గానీ, షేప్ పట్టీలకి ఆ తక్కువ క్లాత్‌లో అన్నీ కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్సు, షేప్ పట్టీలు కరెక్ట్ వెళ్తేనే ఈ బిగినర్స్ కరెక్ట్ కుడతారండి. కాబట్టి నేను మళ్ళీ దాన్ని ఉల్టాగా వేయించేసానండి. ఓపెన్స్ ఉండేదేమో ఆపోజిట్‌లో క్లోజ్‌గా ఉండేది మీ సైడ్ వేసుకోండి. తన సైడ్ క్లోజ్‌గా ఉందండి. నా సైడ్ ఏమో ఓపెన్స్ ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ కొలతలనేటివి కరెక్ట్‌గానే మార్కింగ్ అయితే ఉందక్కడ. ఇప్పుడు తనకేం చెప్పానంటే, ఫస్ట్ తనకైతే కొలత మొత్తం తీసుకోవడం ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేయాలనేది తెలిసింది. అయితే ఇప్పుడు తను పేపర్ పెట్టి కట్ చేసి చూయిస్తుంది చూడండి. ఇదొచ్చేసి నేను ఫస్ట్ పేపర్ అండి. నేను చెప్పాను తనకి. ఒక 2 పేపర్లు ఉంచుకో. ఎప్పుడు కూడా మనము ఇట్లా ఓపెన్స్ ఉన్నది మన సైడ్ వేసుకోవాలి. క్లోజ్‌గా ఉన్నది తన సైడ్. అంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ తను మార్కింగ్ అనేది చేస్తుంది. మళ్ళీ కొలతలు వచ్చేసినాయి కాబట్టి తను కొలత అనేది తీసుకోవట్లేదు. కరెక్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర కొలతలనేటివి తీసేసుకుంటుంది. మీకు కూడా ఎప్పుడైనా కన్‌ఫ్యూజ్ అయితే ఇట్లా పేపర్ల మీద కట్ చేసుకొని కొన్ని రోజుల వరకి మీకచ్చే వరకి అంటే మొత్తంగా కూడా మీరు ఇలానే కాకుండా మీ బ్లౌజులు మీకచ్చే వరకి ఇలా మార్కింగ్ చేసుకుంటే కూడా ఇలా కటింగ్ చేసుకుంటే కూడా కరెక్ట్‌గా వస్తుందండి. ఇలా కరెక్ట్‌గా షేప్ అనేది వేసుకోండి. అయితే ఇది మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కొలతలతో కూడా చూయిస్తానండి. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. వీడియోని స్కిప్ చేయకండి. మీకు ఇప్పుడు కొలతలనేటివి తను ఎలా తీసుకుందో కూడా నేను చూయిస్తాను. మొత్తం కూడా ఇప్పుడు తను మార్కింగ్ అనేది చేస్తుంది కదా! చేసిన తర్వాత మళ్ళీ తనకు కొలతలనేటివి గుర్తున్నాయో లేవో అని చెప్పేసి నేను మళ్ళీ ఆది బ్లౌజ్‌తో చూయించమని ఒకసారి చెప్పానండి. చూయిస్తుంది. ఇప్పుడైతే మనకు బ్యాక్ పార్ట్ అయితే ఇలా వేసేసింది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కొలత అనేది ఎలా తీసుకున్నావు అంటే ఆది బ్లౌజ్‌తో ఇలా చూయిస్తుంది తనిప్పుడు. చూడండి పొడవు వచ్చేసి ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ వరకి కరెక్ట్‌గా వచ్చిందిది. ఇలా. ఇప్పుడు ఇలా తీసుకున్నాక తర్వాత మళ్ళీ మనము మళ్ళీ ఎట్లా తీసుకున్నాను అని చెప్పేసి తనకి అడిగానండి. బ్లౌజ్ 4 మడతలుగా పెట్టాను. 4 మడతలుగా పెట్టి తీసుకున్నానని చెప్పింది. అది కూడా నేను వీడియో తొందరగా కావాలి అని చెప్పేసి నేనే చూయిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ డాట్స్ కోసము, అలాగే ఇదొచ్చేసి ఎక్స్ట్రా కోసం అంటే మనకు సైడ్ జెంటింగ్స్ కోసం ఇక్కడ సైడ్ ఇది. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ నెక్ కరెక్ట్‌గానే ఉందండి. మొత్తం కూడా కరెక్ట్‌గా ఉంది. పేపర్లు కరెక్ట్‌గానే కట్ చేసింది తను. కరెక్ట్‌గా వచ్చిందండి. ఇక్కడ చంక భాగం దగ్గర కుట్టు ఉంటుంది చూడండి. హ్యాండ్ కుట్టు బ్యాక్ పార్ట్ సైడు ఇక్కడ చంక భాగం దగ్గర కుట్టు నుంచి కింద సైడు ఫస్ట్ కుట్టు ఇక్కడ కూడా కరెక్ట్‌గా ఉంది. ఇక్కడ నుంచి పట్టొద్దు. మనం డాట్స్ దగ్గర మార్కింగ్ చేసినాం కూడా అక్కడ నుంచి పట్టాలి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు ఉక్స్ పట్టి నుంచి ఇక్కడ హ్యాండ్ చంక భాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా! అది కరెక్ట్‌గా ఉంది. ఇప్పుడు అది అక్కడి నుండి
మనకి స్కేల్తోని డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా ఒక మార్కింగ్, అక్కడ వరకు మార్కింగ్ అనేది స్కేల్ ద్వారా చేయండి. ఇలా అది ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని కరెక్ట్గా మార్కింగ్ అనేది చేయండి. కొంచెం క్రాస్గా చేయండి, జాయింటింగ్స్ అనేటివి కరెక్ట్గా వస్తాయి ఫిట్టింగ్ చేసేటప్పుడు. ఇలా ఇది వచ్చేసి మనకు సైడ్ కోసము తను ఇంత ఎక్స్ట్రా తీసుకునే అవసరం లేదు, కొంచెం ఎక్కువ తీసుకుంది. సైడ్ జాయింటింగ్స్ కోసం కొంచెం తక్కువ తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ అలా, మరి ఒక 2.5 ఇంచెస్ వరకే ఉందండి అది. అదే చెప్తున్నాను తనకి, అంత తీసుకొని అవసరం లేదు అని చెప్పేసి. ఇక్కడ వెనక భాగం దగ్గర 1 ఇంచు, బ్యాక్ పార్ట్ దగ్గర 1/2 ఇంచు తీసుకోవాలి. అలాగే మనము ఇప్పుడు ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత 1.5 ఇంచ్ ఇలా మలిపేసేసేయండి. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత 1.5 ఇంచు మలపాలండి. ఇప్పుడు నేను తను రాంగ్ పెట్టిందని చెప్పేసి అన్నాను కదండి, ఇప్పుడు కరెక్ట్గా ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి. హ్యాండ్స్ని ఇలా మనం రెండుగా ఇలా తీసేసి ఇక్కడ పెట్టేసేయాలండి. చివరి సైడ్ ఉండాలి, 2 హ్యాండ్స్ అనేటివి వస్తాయి. ఫ్రంట్ పార్ట్నేమో ఇక్కడ తనకి ఆపోజిట్లో పెట్టాలి. ఇలా పెట్టింది ఇంతకుముందు తను, ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వెళ్తుందండి. ఇంతకుముందేమో తను ఇలా పెట్టింది. ఇలా పెడితే మనకి ఇక్కడ క్రాస్ పట్టి లాంటివి వెళ్ళట్లేవు. ఇక్కడ సైడ్ ఇలా పెట్టినాం అనుకోండి, కరెక్ట్గా మనకు క్రాస్ పట్టి లాంటివి వచ్చేస్తాయి, షేప్ పట్టి ఇక్కడ వరకు. ఇలా కరెక్ట్గా ఇలా క్రాస్గా పెట్టేసేయండి. ఇలా క్రాస్గా పెట్టేసి మీరు మార్కింగ్ అనేది చేసేసేయండి. ఎప్పుడైనా మన క్లాత్ తక్కువగా ఉంటే కొంచెం పేపర్ల మీద కట్ చేసుకొని ఇలా సెట్ చేసుకున్నాక తర్వాత కట్ చేశారనుకోండి, క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది, అతుకులు అనేటివి ఎక్కువ పడకుండా ఉంటాయండి. తను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి తప్పకుండా. చూడండి, తను మొత్తం కూడా మార్కింగ్ అనేది చేస్తుంది. నేను కొంచెం వీడియోని ఎడిటింగ్ అనేది చేశాను. కరెక్ట్గా మార్కింగ్ అనేది చేయండి చేసేటప్పుడు. ఇలా కరెక్ట్గా పట్టేసి హెచ్చు తగ్గులు అనేటివి ఏమీ లేకుండా కొంచెంగా మార్కింగ్ అనేది చేయండి. కొంచెం నేను వీడియో అనేది ఇట్లా స్పీడ్గా చేశాను, అంటే కరెక్ట్గా మార్కింగ్ అనేది చేస్తుంది కాబట్టి, ఆల్రెడీ కొలతలు తీసుకున్నవే కాబట్టి. మీరు పేపర్ మీద కూడా కరెక్ట్గా తీసుకోవాలి కొలతలు, హెచ్చు తగ్గులు అలా ఏమీ లేకుండా. 1/2 ఇంచు 1 ఇంచే డిఫరెన్సే వస్తుంది. 2 పాయింట్స్ 1 పాయింట్ అయితే ఏమీ కాదండి. చూడండి, మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, అలాగే షేప్ పట్టీలు అయిపోయి. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా వేసుకుంటే మీకు కరెక్ట్గా క్లాత్ సరిపోతుందండి. ఇలా వేసుకున్నా తనకు కొంచెం ఇలా అర్థం కాలేనట్టు అనిపించింది, నేను మళ్ళీ చూపించాను. చూడండి, ఇక్కడ స్ట్రైట్గా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను చూపించానండి. ఇలా మళ్ళీ తనకి ఇక్కడ అడుగుతుంది, 2-3 టైమ్స్ అడిగేసరికంటే మళ్ళీ మలిపేసి మళ్ళీ చూపించానండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇవైతే కట్ చేయు, తర్వాత హ్యాండ్స్ కటింగ్ దగ్గర నేను చెప్తాను అని చెప్పేసి అన్నానండి. తను జాగ్రత్తగా నెమ్మదిగా కట్ చేస్తుంది. కటింగ్ కానీ కొంచెము ఇలా పేపర్ల మీద కానీ తొందరగానే కట్ చేసింది. అక్కడ వెళ్ళే క్లాత్ ఉక్స్ పట్టి కాజా పట్టి అండి, అదేందో అని అనుకోకండి. అక్కడ వెళ్ళే క్లాతే కరెక్ట్ కొలతలతో ఉంటుంది. చూడండి, తను నెమ్మదిగా చాలా జాగ్రత్తగా కట్ చేస్తుంది. ఇలా కట్ చేస్తేనే, కటింగ్ కరెక్ట్గా ఉంటేనే మనకు స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం. అలాగే పేపర్ మీద కట్ చేసి చూపించిన వీడియోస్ ఛానల్లో ఉన్నాయండి, వెళ్ళి క్లిక్ చేసి చూడండి, మీకు చాలా వివరంగా అర్థమవుతుందండి. ఇప్పుడు వచ్చేసి తను షేప్ పట్టి అనేది కట్ చేస్తుందండి. చూడండి, ఇలా మీరు వీడియోలు చూస్తేనే మనకి కరెక్ట్గా మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటే వీడియోలు చూస్తేనే మనం కటింగ్ అనేది నేర్చుకోవచ్చండి. షేప్ అనేది రావడం కోసము కరెక్ట్గా వేసేసుకొని షేప్ పట్టి ఎలా ఉంటుందో అలా కటింగ్ అనేది చేయాలండి. అయ్యో కొంచెం క్లాత్ పోతుందేమో అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా కరెక్ట్గా మళ్ళీ 2 ఒక దగ్గర పెట్టేసి మలిపేసి మనము షేప్ పట్టి వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఒక పాదమందం అలా కట్ చేస్తే ఏమీ కాదండి. ఇప్పుడు వచ్చేస్తాను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తుంది. అలా వీడియోస్ తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడు తను ఇలా కట్ చేసేసింది కదా, కట్ చేసిన తర్వాత తనకి హ్యాండ్స్ దగ్గర అర్థం కాలేదన్నట్టు. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర నేను ఇప్పుడు 4 మడతలుగా వేసి చూపిస్తాను. ఇక్కడ ఇలా అసలుకైతే మనం హ్యాండ్స్ ఇట్లా కట్ చేస్తాం కదా, 4 మడతలుగా ఇట్లా వేసుకుంటే 2 హ్యాండ్స్ వస్తాయి కదా. ఇలా చూడండి, కరెక్ట్గా ఉంది. తనకు అప్పుడు అలా అర్థం కాలేదంట. ఇక్కడ ఇలా ఇక్కడ 1 ఇంచ్ స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ షేప్ ఇలా కరెక్ట్గా రావాలి, హైబ్రో టైప్గా రావాలి. ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ దగ్గర అది వచ్చేసి మెయిన్ ఫస్ట్, ఇది వచ్చేసి ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు కుట్ల కోసం స్ట్రైట్గా చూసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. తనకి ఇలానే అర్థమైందంట, అలా కొంచెం ఎందుకు కన్ఫ్యూజ్ అయిందంట. అంటే 2 హ్యాండ్స్ని వెడల్పుగా చేసేసి పెట్టేశాను కదా,
దానికోసం అని చెప్పేసి. అయితే నేను మీకెందుకు క్లారిటీగా చూపించానంటే ప్లేస్ అనేది అంటే మనకు క్లాత్ అనేది తక్కువగా ఉన్నప్పుడు అలా కూడా పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు అని చెప్పి చూపించాను. ఇక్కడ 1.5 ఇంచ్ స్ట్రైట్గా ఉంటుంది చూసుకొని లోత్ అనేది 2 హ్యాండ్స్ ఒకే సైడ్ ఉంచేసి ఇక్కడ లోతు హైబ్రో టైప్గా వచ్చేటట్టు ఇలా కట్ చేసేసేయండి. ఇలా కట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఒక టక్ అనేది ఇవ్వండి. టక్ ఇస్తే ఏంటంటే మనము లోతు తీసిన సైడ్ అనేది తెలుస్తుంది. 2 హ్యాండ్స్ కూడా లోతు తీసినవి మనకు ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి, ముందు భాగంకే రావాలి అండి. అప్పుడు మనకు బుగ్గగా కుచ్చుగా రాకుండా ఉంటుంది. అలాగే తనకి ఇప్పుడు బ్యాక్ పట్టీలు కట్ చేసి చూపిస్తున్నాను. బ్యాక్ పట్టీలు 1 ఇంచ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా గోటున్న సైడ్ తీసుకున్నారనుకోండి, ఇవి ఇక్కడ బ్యాక్ పట్టీ అంటే ఇక్కడ అని చూపిస్తున్నాను. గోటున్న సైడ్ తీసుకున్నారనుకోండి హెమ్మింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. హెమ్మింగ్ అనేది కరెక్ట్గా సమానంగా వస్తుంది. అలాగే గల్ల పట్టీలు కూడా చూపిస్తున్నాను. గల్ల పట్టీలు 1 ఇంచ్ ఎలా తీసుకోవాలి అంటే మన స్కేల్ ఇలా పెట్టేసి 1 ఇంచ్ అటు ఇటు మార్కింగ్ చేసామనుకోండి గల్ల పట్టీలు కూడా వచ్చేస్తాయి. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికి న్యూస్ అయితే షేర్ చేయండి. అలాగే పేపర్ కటింగ్ కూడా ఛానల్లో ఉంది. క్లాత్ కటింగ్ కూడా అంటే నేర్పించే కటింగే కాకుండా నేను ఓన్గా కట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయండి. ఇవి వచ్చేసి మనం జెయింటింగ్ చేసేస్తే గల్ల పట్టీలు అనేటివి రెడీ అయిపోతాయి. మనకైతే మ్యాక్సిమం అన్ని పార్ట్స్ కూడా వచ్చాయి. మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏ విధంగా చెప్పాలో కామెంట్ చేసి చెప్పండి. అలా కూడా వీడియోస్ అనేటివి తీసి పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.